హలో ఎవ్రీవన్. మనము ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా సోషల్ స్టడీస్ 6th క్లాస్ 3rd చాప్టర్ అదేంటంటే మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క కదలికలు. భూమికి 2 రకాల కదలికలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే భూ భ్రమణము, రెండవది భూ పరిభ్రమణము. సో ఒకటి ఏంటంటే భూ భ్రమణము, రెండోది భూ పరిభ్రమణము. సో జనరల్గా మనకి భూమి గుండ్రంగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఏంటంటే భూమికి ధ్రువాల దగ్గర కొంచెం ఒత్తుకుని ఉంటుంది, తర్వాత భూమధ్య రేఖ దగ్గర కొంచెం బల్జీగా అంటే కొంచెం లావుగా ఉబ్బి ఉంటుందన్నమాట. కానీ ఇది మనం ఇలా చూస్తుంటాం, కానీ ఈ ప్రాంతము మనకి ఉత్తర ధ్రువం, ఇదేంటంటే దక్షిణ ధ్రువం. సో దీని యొక్క అక్షం అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది ఒక ఇమాజినరీ లైన్. సో మనకి ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది భూపరిభ్రమణం, తన చుట్టూ తాను తిరగడం అనేది భూభ్రమణం. అయితే ఇక్కడ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఇదే విధంగా తిరుగుతూ ఉంటుంది. సో తను భూమి అనేది ఇలా కాకుండా ఇలా యాంగిల్ మారి ఉంటుందన్నమాట. అంటే సపోజ్ మీ భూమి సూర్యుని చుట్టూ తిరిగేది ఏ విధంగా తిరుగుతుందంటే అది ఒక కక్ష్యలో, నిర్దిష్టమైన కక్ష్యలో తిరుగుతుంది. ఆ కక్ష్య అనేది ఈ విధంగా ఉంటుందండి. అంటే ఒక ఆర్బిటాల్ ప్లేన్ అంటారు. అంటే కక్ష్యకి ఈ సమాంతరంగా ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, దీనికి మధ్య ఉన్న కోణం ఎంత? 66.5 డిగ్రీల కోణం. అంటే భూమి ఈ విధంగా తిరుగుతుంది. అంటే తిరుగుతున్నప్పుడు అది ఒకవైపుకి వాలి ఉండి ఆ అక్షం యొక్క కోణం ఎంత ఉంటుందంటే 66.5 డిగ్రీల కోణం ఉంటుంది. తర్వాత ఇక్కడ నిలువుగా చూసుకుంటే ఇది 23.5 అనమాట. అంటే ఇది మనకి ముఖ్యం, 66.5 డిగ్రీలు అనేది. సో భూభ్రమణం, పరిభ్రమణం అన్నాం. మరి ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అయితే భూభ్రమణంలో మనకి ఉన్న ఉపయోగం ఏంటంటే మనకి రాత్రి మరియు పగలు అనేవి భూభ్రమణం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మరి భూ పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే వివిధ రకాల కాలాలను మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఒకవైపు ఉత్తర ధ్రువం ఒకసారి ఒక కాలంలో సూర్యుని వైపుకి తిరిగి ఉంటుంది, తర్వాత ఇంకొక కాలంలో దక్షిణ ధ్రువం సూర్యుని వైపును చూస్తూ ఉంటుందన్నమాట. మనకి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏ భాగం సూర్యుని వైపుకు తిరుగుతుంది, ఏ భాగం సూర్యుని చూస్తూ ఉండదు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో దానిలో భాగంగా మనము ఇక్కడ సూర్యుడు మధ్యలో ఉన్నాడు అని అనుకున్నట్లయితే ఈ సూర్యుని చుట్టూ భూమి వివిధ కాలాల్లో ఎలా తిరుగుతుంది? ఓకే, సో ఇక్కడ భూమి గనుక ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే అంటే ఇటువైపు, సో మనం ఏమన్నాము? ఇది ఉత్తర ధ్రువం అని అన్నాము, ఇక్కడ దక్షిణ ధ్రువం ఉన్నాము. సో దీనిలో ఈ అక్షం అనేది ఒక ఊహాజనిత రేఖ. సో భూమి ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. సో ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ ఉత్తర ధ్రువం అనేది సూర్యుని వైపు చూస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే సూర్యకిరణాలు అనేవి ఇక్కడ పడుతూ ఉంటాయి. సో ఇలా పడుతున్నాయంటే ఇక్కడ చూడండి, ఇదేంటంటే కర్కట రేఖ, ఇది భూమధ్య రేఖ, ఇది మకర రేఖ. సో ఈ కాలంలో ఈ సూర్యకిరణాలు అనేవి ఇక్కడ కర్కట రేఖ మీద నెట్ట నిలువుగా పడుతుంటాయండి. కర్కట రేఖ మీద నెట్ట నిలువుగా పడుతుంటాయి. ఓకే, తర్వాత అదే గనక ఈ భూమి ఈ ప్రాంతానికి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 365 రోజులు, తర్వాత దాంతోపాటు 6 గంటలు, 365 రోజులు 6 గంటలు పడుతుంది.
సో జనరల్గా మనకి మన కంఫర్ట్ కోసం, మన కన్వీనియన్స్ కోసం సంవత్సరంలో అంటే 365 రోజులు తిరుగుతుంది. కానీ ఈ 6 గంటల్ని కలిపి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజుని ఎక్స్ట్రాగా జోడించడం జరుగుతుంది. దాన్నే లీప్ సంవత్సరం అంటాం. ఆ 4 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరంలో 366 రోజులు ఉన్నాయి అని అంటాం. దానికి తగ్గట్టుగా ఏంటంటే ప్రతిసారి కూడా ఫిబ్రవరి నెల 28 రోజులైతే ఆ లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయండి. ఓకే, తర్వాత ఇది భూమి ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా సేమ్ ఈ నార్త్ పోల్ అనేది ఇక్కడే ఉంటుంది. తర్వాత అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఇదే స్థానంలో ఉంటుంది. కాకపోతే ఇట్లా ఈ యాక్సెస్ కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సూర్యకిరణాలు ఎక్కడ పడుతున్నాయి? ఈ సూర్యకిరణాలు అనేవి ధ్రువాల మీద పడడం లేదు. అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రాంతంలో ఇలా ఉన్న టైంలో మనకి పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. దాన్నే మనము ఈక్వినాక్స్ అని అంటాము. ఇదేంటి జనరల్గా మనకి సెప్టెంబర్ 23న పగలు రాత్రి అనేది ఒకటే విధంగా ఉంటుంది. ఎక్కువ పగలు లేకపోతే ఎక్కువ రాత్రి అనేది ఉండదు. పగలు రాత్రి ఒకే విధంగా ఉంటుంది సెప్టెంబర్ 23న. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా సూర్యుడు ఈ ప్రాంతంలో మనకి భూమి మీద పడినప్పుడు అంటే భూమి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ కూడా నార్త్ పోల్, తర్వాత ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. సో దీనిలో కూడా మనం ఈ యాక్సిస్ అంటే ఈ అక్షం అనేది చూడండి ఇక్కడ ఎలా ఉంది. సో ఈ కక్షలో ఇలా తిరుగుతున్నప్పుడు నిర్దిష్టమైన కక్షలో ఇప్పుడు ఏం జరిగింది? సూర్యుని చూస్తూ మనకి దక్షిణ ధ్రువం ఉంది. సో దక్షిణ ధ్రువము సూర్యుని వైపు తిరిగి ఉంది కాబట్టి ఇది ఒక కండిషన్, ఇది ఒక కండిషన్. ఇక్కడ మళ్ళా చూడండి, ఇక్కడ కర్కట రేఖ, మకర రేఖ మరియు భూమధ్య రేఖ. ఇది 0 డిగ్రీలు, ఇది 23.5 డిగ్రీల కర్కట రేఖ, ఇది 23.5 డిగ్రీల మకర రేఖ. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఉత్తర ధ్రువం అనేది సూర్యుని చూస్తూ ఉంది. అంటే ఈ ఉత్తర ధ్రువం అంటే నార్థన్ హెమిస్ఫియర్ అనమాట. అంటే ఉత్తరార్ధ గోళం అనేది మనకి వేసవి కాలం ఉంటుంది ఈ ప్రాంతంలో ఇలా ఉన్నప్పుడు. అదే ఇక్కడ దక్షిణ ధ్రువం సూర్యుని వైపు ఉంది, మిగిలింది ఇటువైపు ఉందన్నమాట. అంటే సూర్యకిరణాలు ఇక్కడ ఎక్కువగా పడుతూ ఉంటాయి. దానివల్ల ఇక్కడ ఇది మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అంటే దక్షిణ ధ్రువం అనేది సూర్యకిరణాలను ఎక్కువగా గ్రహించుకుంటుంది కాబట్టి దక్షిణ ధ్రువంలో వేసవి కాలం ఉంటుంది. వేసవి కాలం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వేసవి కాలం ఎక్కడ ఉంటుంది? ఉత్తర ధ్రువంలో ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్గా ఈ నిట్ట నిలువుగా కర్కట రేఖ మీద పడే రోజు ఏంటంటే అది జూన్ 21. ఇక్కడ 2 పగలు మరియు రాత్రి సమానంగా ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 23న. మరి ఇది ఇక్కడ మకర రేఖ మీద ఈ కిరణాలు నిలువుగా పడుతున్నాయి. సో దక్షిణ ధ్రువంలో వేసవి కాలం ఉంటుంది. ఇక్కడ వేసవి కాలం ఉంది అంటే ఆటోమేటిక్గా ఉత్తర ధ్రువం వైపు అంటే ఉత్తరార్ధ గోళం వైపు మీకు చలికాలం ఉంటుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కరెక్ట్గా ఈ కిరణాలు మకర రేఖ మీద నిట్ట నిలువుగా పడే రోజు ఏంటి అంటే డిసెంబర్ 22. తర్వాత ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతంలో ఇక్కడ మళ్ళీ నార్త్ పోల్, తర్వాత ఇక్కడ సౌత్ పోల్. సో ఇది ఈ అక్షం అనేది ఇలా మళ్ళీ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ అన్నమాట.
ఓకే. సో, ఇక్కడ ధృవాల మీద ఈ సూర్యకిరణాలనేవి పడటం లేదు. ఇక్కడ కూడా మీకు పగలు, రాత్రి అనేది సమానంగా ఉంటుంది. పగలు, రాత్రి సమానంగా ఉంటుంది. దీన్ని కూడా ఈక్వినాక్స్ అని అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది మార్చి 21న జరుగుతుంది ఇక్కడ. సో, మీకు మళ్ళీ ఇలా భూమి ఈ ప్రాంతానికి ఇలా వచ్చినప్పుడు మళ్ళా ఇదే అక్కడ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చూడండి మీకు ఇది వేసవి కాలం అనేది ఉత్తరార్ధగోళంలో ఉండడాన్ని ఏమంటామంటే మనము సమ్మర్ సోల్స్టైస్ అని అంటాం. సమ్మర్ సోల్స్టైస్. ఇదేంటంటే ఈ ఉత్తరార్ధగోళములో చలికాలం ఉండడం వల్ల దీన్ని ఏమంటారంటే వింటర్ సోల్స్టైస్. సో ఇది ఈక్వినాక్స్, ఇది ఈక్వినాక్స్. ఈ ఈక్వినాక్స్ అంటే 2 పగలు మరియు రాత్రి 2 కూడా సమానంగా ఉండడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ చూడండి, మార్చి 21, సెప్టెంబర్ 23. ఇది వచ్చేటప్పటికి జూన్ 21న సూర్యకిరణాలు అనేవి కర్కట రేఖ మీద నెట్ట నిలువుగా పడతాయి. ఇక్కడ మకర రేఖ మీద నెట్ట నిలువుగా డిసెంబర్ 22న పడతాయి. సో ఇదంతా కూడా మనకేంటంటే దీనివల్ల మనకి తెలిసింది ఏంటి? ఈ ఈక్వినాక్స్ టైంలో మనకి వసంత ఋతువు తర్వాత శరద్ ఋతువులు అనేవి మనకి ఏర్పడడం అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకి సమ్మర్ అంటే వేసవి కాలము, తర్వాత చలికాలము. వేసవి కాలం అనేది ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు చలికాలం అనేది దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఇక్కడ దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉంటుంది. ఇది భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు అంటే భూ పరిభ్రమణం చెందినప్పుడు ఇలా జరుగుతుంది. అదే భూభ్రమణం అంటే తన చుట్టూ తాను ఒక నిర్దిష్టమైన అక్షంలో ఒక 66.5 డిగ్రీల వైపుకు వాలి అది తన చుట్టూ తాను తిరుగుతుందన్నమాట. అది అలా తిరగడానికి 24 గంటలు పడుతుంది. దానినే ఈ 24 గంటలు తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుందన్నమాట. దాన్నే ఎర్త్ డే అని అంటాం. ఒక భూమి రోజు అని చెప్పేసి అనమాట. ఓకే, ఒక రోజులో తిరుగుతుంది కాబట్టి. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే మనకి భూమి యొక్క కదలికలు. సో ఇది మొత్తం ఈ చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.